నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నముసిరివాడ వెంకటాద్రిపై శాస్త్రోక్తంగా శ్రీవారి చూతఫల సేవ. 1108 మామిడి పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ఆలయ పురోహితులు. భారతీయ జనతా పార్టీ సేవా సంపర్క అభియాన్లో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ. హాజరైన రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ. సబ్బవరం మండలంలో సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. పత్రాలు లేని 26 వాహనాలను, ఒక కారు సీజ్. భారతీయ జనతా పార్టీ సేవా సంపర్క అభియాన్లో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ ఆధ్వర్యంలో 29వ వార్డు కొయ్యవారి వీధిలో సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ చేతుల మీదుగా శ్రీ రెడ్డి రామ్యకు ఉచితంగా కుట్టు మిషన్ అందించారు. ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు 35% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళలు స్వయం ఉపాధితో వారి జీవన శైలిలో ఆర్థిక పరంగా మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతి వృత్తుల వారికి విశ్వకర్మ యోజన పథకంలో మహిళలు ఎక్కువగా రిజర్వేషన్లు చేయించుకున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ వస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో మన భారతదేశం 3వ స్థానానికి తీసుకొస్తారని జోష్ని చెప్పారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, శక్తి కేంద్ర ప్రముఖులు బందర్ మిఠాయి నెహ్రూ, కొయ్యు లక్ష్మీనారాయణ రెడ్డి, దొడ్డి వీరేంద్ర, ముసలగంటి సురేష్, పట్నాల వీరవేణి, ధనలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చెక్కా రమేష్, భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుడు. ఈరోజు 29వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ తరఫున నిరుపేదైన మహిళలకు స్వయం ఉపాధి, స్వయం సేవ అంటే వాళ్ళ చేతుల మీద వాళ్ళు రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి, ఆర్థిక పరంగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక శ్రీరెడ్డి రమ్య అన్న అమ్మాయికి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ అవ్వాలని ఉద్దేశం ఇచ్చింది ఇది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో 27వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ బందర్మట్టి నెహ్రూ గారు, అలాగే సౌత్ మండల ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గారు చెల్లూరు సెషన్ గారు, 32వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి గారు, అలాగే మహిళలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున మా కాకినాడ సౌత్ మండలంలో చెక్కా రమేష్, ప్రెసిడెంట్ చెక్కా రమేష్ సారథ్యంలో మా బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం చేసే ఈ సేవా కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా ఇవాళ ఒక కుట్టు మిషను ఇవాళ అందజేయడం జరుగుతుంది. 29వ వార్డులో ఇది జరుగుతుంది. రమ్య అనే ఒక అమ్మాయికి ఇవాళ కుట్టు మిషన్ ఇస్తున్నాము. మా బీజేపీ పార్టీ మరియు మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, దానికి ఎప్పుడు కూడా మన పార్టీ ముందుండాలి, ఎప్పుడు కూడా ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలలోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం కావాలన్నది మా బీజేపీ యొక్క విశ్వాసము, నమ్మకము. ఆ పద్ధతిలోనే మా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిసారి ఎప్పుడన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన చెక్కా రమేష్ మరియు వీళ్ళ మిత్రబృందము, సౌత్ మండలము కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై హింద్, జై భారత్. సబ్బవరం మండలంలో సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలో కొన్ని గ్రామాల్లోనూ సోమవారం ఉదయం సాయినగర్ కాలనీలో సీఐ రమణ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి పత్రాలు లేని 26 వాహనాల్లో ఒక కారును సీజ్ చేశారు. అనంతరం సీఐ పిన్నింటి రమణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. మండలంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా అనుమానితులుగా భావిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లా ఎస్పీ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ కేవీ మురళీ కృష్ణ గారు, ఐపీఎస్ గారు
ఆదేశాల మేరకు ఈరోజు మన సబ్బవరంలో సాయినగర్, అలాగే ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, అలాగే కళాకారుల కాలనీ ఏరియాలో మనం కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ సుమారు ఒక 45 మంది పోలీస్ సిబ్బందితో కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు ఒక 250 హౌసెస్ వరకు చెక్ చేసి అసలు రియల్ ఓనర్ ఎవరు, వాళ్ళ వెరిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ డీటెయిల్స్, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. సుమారు 225 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఆ 225 వెహికల్లో 26 మోటార్ సైకిల్కి సఫిషియెంట్ రికార్డ్స్ లేవు. ఆ సఫిషియెంట్ రికార్డ్స్ లేని వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక కారు ఒకటి రికార్డ్స్ లేకుండా ఉంది, ఆ కారు ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డులన్నీ కూడా ఈ బళ్ళన్నీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ పర్సన్స్ ప్రాపర్ రికార్డులు ప్రొడ్యూస్ చేసినట్లయితే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. లేకపోయినట్లయితే అవి సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. సార్, ఎన్నికల కమిషన్ అనుమానం ఏంటి సార్? అసలు ఎందుకు ఇలా కార్డన్ సెర్చ్ చేయాలనే అనుమానం వచ్చింది? ఏమంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కదలికలు ఉన్నట్లయితే, అంటే రేపు రాబోయే కౌంటింగ్ టైంలో కూడా ఏమైనా గొడవలు జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్లో ఈ భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలు అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేయడం కానీ, అలాగే ఏదైనా కూడా మారణాయుధాలు కానీ, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, అలాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే చెక్ చేయడం ఇందులో భాగం. అది కాకుండా ఎవరైనా పబ్లిక్ కూడా మేము అపీల్ చేసేది ఏంటంటే, మనకి తెలియని వాళ్ళు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్లయితే అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కానీ, లేదా అనుమానాస్పదంగా ఏదైనా మెటీరియల్ కానీ, ఇంటిమిడేటింగ్ మెటీరియల్, ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, లేదా ఇంకొక టైప్ ఆఫ్ ఏదన్నా పేలుడు పదార్థాలు, మిగతా వెపన్స్ కానీ ఏమున్నా కూడా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కూడా మాకు పోలీస్ స్టేషన్కి తెలియపరిచినట్లయితే మేము చర్య తీసుకోవడానికి ఆల్రెడీ నా నెంబర్ ఉంది 9440796089. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే చాలు. అందరూ పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు. మీరు ఎవరైనా నిర్భయంగా మీ సమాచారం ఇచ్చినట్లయితే మేము దాని మీద మీ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మేము చర్యలు తీసుకుంటాం. జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్, 4వ తేదీన 6 అసెంబ్లీ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, అనకాపల్లి మండలం శంకరం గ్రామం కలెక్టరేట్ వద్ద గల ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ కోరారు. స్థానిక పెండుకోట ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి మరియు కసింకోట మండలాలకు చెందిన వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ మరియు ఇతర పార్టీల ముఖ్య నాయకులతో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు సంయమనంతో వ్యవహరించి జిల్లాలో ఎన్నికల సరళిని ప్రశాంతంగా జరిపేందుకు సహకారం అందించినందుకు అభినందించారు. అదేవిధమైన సంయమనం, సహకారం ఎగ్జిట్ పోల్స్ మరియు ఎన్నికల ఫలితాల రోజుల్లో కూడా పాటించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్ అప్పలరాజు, అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకర్రావు, అనకాపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ ధనంజయరావు, కసింకోట ఇన్స్పెక్టర్ వినోద్ బాబు, ఎస్ఐలు సత్యనారాయణ, అలీ షరీఫ్, అనకాపల్లి సబ్ డివిజన్ అధికారులు, మండల రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. మన ప్రాంతం నడుస్తుందని చెప్పేసి దానికి మీ అందరూ సహకారం కూడా కావాలి, మీ అందరూ సపోర్ట్ కావాలని చెప్పి పోస్ట్ పోలింగ్ సాధించబడేటువంటి సాధ్యత. సో మీ అందరి సహాయ సహకారాలు అందించినందుకు, అలా పోస్ట్ పోలింగ్ గోల్డ్ కానీ పోస్ట్ పోలింగ్ వైలెన్స్ లేకుండా చేసినందుకు మీ అందరికీ పోలీసు వారి తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో ముఖ్యమైనటువంటి అంగమైనటువంటి పోస్ట్ పోల్ దశ కంప్లీట్ అయిన ఆఖరి రకమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కంటే ముందుగా మనకి జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ అలా ప్రకటించబడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరైనా భావోద్వేగాలకు గురయ్యేటువంటి అక్కడైనా ఒకరైన సందర్భాలు వచ్చాయి. అలాంటి భావోద్వేగాలను కూడా మనం నియంత్రణలో పెట్టుకోవాలి, సమయంలో పాటించాలి. అలాంటి అవసరం ఎంతైనా ఉంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది జిల్లాల్లో వైలెన్స్ లేకుండా ఎంతవరకు పూర్తి చేసినటువంటి జిల్లాల్లో మన అనకాపల్లి ఉండమైనటువంటి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. సో ఈ
యొక్క ప్రాంతం, అది విలేజ్ అవ్వచ్చు, మండలం అవ్వచ్చు, ఇది రాష్ట్ర మన జిల్లాలో జిల్లా యావత్తు కూడా మీకు సంబంధించినటువంటి కాంటాక్ట్ కానీ. ఎందుకంటే ఒక మంచి ఎస్పీ గారికి మీరు మంచిగా సహకరించకపోతే ఇది సమయం రావడం లోపిస్తుంది. సో అందువల్ల మీరే కాదు, జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా చక్కగా ఉన్నారు. మరి అన్ని పార్టీలు వేరే రాష్ట్రానికి మేము ఆ ఎలక్షన్ తర్వాత మేము అందరూ కుటుంబ సభ్యులు. సో దయచేసి అందువల్ల ఏంటంటే మాత్రం అకాకుల విషయంలో ఎటువంటి కూడా భయం కూడా మీకు అవసరం లేదు. మీ అన్ని పార్టీలు కూడా ఏకమై మీరు సాధారణ విషయంలో మనం ఏమో ఇంకా మంచి పేరు తీసుకొస్తామని మీరు అందరూ తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ లో కానీ ఇతర యాక్టివిటీస్ కూడా ఏమొచ్చి మీరు చెప్పిన సలహా తప్పకుండా మేము గ్రామాల్లో కానీ పట్టణాల్లో తీసుకెళ్ళి మా ప్రజలు మీలాగా కూర్చోబెట్టి నలుగురితో కూర్చోబెట్టి మాట్లాడి ఎలక్షన్ అయిపోయినా కౌంటింగ్ అయిపోయినా సరే దయచేసి మొత్తం ఎటువంటి అవేర్నెస్ నుంచి ఏమొచ్చి మీ మాటగా మా మాట చెప్పి మరి ఈ సర్వమూలంగా మీకు ఉన్నటువంటి అన్ని పార్టీల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మీకోసమే కాదు, అవేర్నెస్ మీకు అవసరమే, మాకు అవసరమే. డిపార్ట్మెంట్ ద్వారా మీకు పేరు ఉండదు, మీ ద్వారా మాకు పేరు ఉన్నాడు, మాకు అవసరం, మీకు అవసరం కాదు. సో అలాంటి భావోద్వేగాలను నిజం చూసుకున్నప్పుడు సమయంలో పాటించేటప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి మంచిగా ఉందో దాన్ని మరింతగా వివేచన చేయడానికి అవుతుంది, దాన్ని మరింతగా పెంచుకోవడానికి పెంపొందించుకోవడానికి అవుతుంది. సో జూన్ ఫస్ట్ వచ్చేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ నుంచి భావోద్వేగాలు అంటే వాళ్ళందరికీ మనం చెప్పాల్సిన అవసరం. చట్టపరమైనటువంటి పద్ధతులనే పాటించాలి. చట్ట వ్యతిరేకమైన పనులను పాటించినా వాటి వైపు వెళ్ళినా, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్ లైన్స్ అతిక్రమించి ప్రవర్తించిన దాని మీద కఠినమైనటువంటి చర్యలు ఉన్నాయి అనేటువంటిది మనం తెలియజేయాల్సిన అవసరం అంటే దీనిలో అందరికీ తెలిసిన విషయం కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి దానికి సంబంధించి 144 సెక్షన్ ప్రొవైడ్ అయినటువంటి, అలాగే 30 పోలీస్ యాక్ట్ అనేటువంటి కౌంటింగ్ అనేటటువంటి మన అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి DPO పక్కన ఉన్నటువంటి స్కూల్లో జరుగుతుంది. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఆ రోజు ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ అన్నీ కూడా నిషేధించబడతాయి. అవన్నీ కూడా ఎవరు ఆర్గనైజింగ్ ఏజెంట్స్ కాని వాళ్ళు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆర్గనైజింగ్ ఏజెంట్స్, పోలీసు కాని వాళ్ళు ఎవరు ఆ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ర్యాలీలు వెళ్ళాలనేటువంటి పూర్తిగా నిషేధం. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ వాటితో పాటు చట్టాలు ఏవైతే చేయబడే వాటితో పాటు మనందరం పాటించవలసినటువంటి విషయాలు. సో గెలుపు దాన్ని బట్టి ఏ ప్రొసెషన్ మనం తీయాలనుకుంటున్నాము, జిల్లా యొక్క ఎన్నికల అధికారులు కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యక్రమాలు పెట్టారు, ఎలక్షన్లు పెట్టారు సార్. ఇప్పుడు మన అనకాపల్లిలో పెడుతున్నారు. అందువల్ల మీ బాధ్యత సహకారం మాకు కావాలని, మంచి వాతావరణంలో మన ప్రజలందరినీ ఉంచాలని, మీరు కూడా ఉండాలని, దానికి మీ సపోర్టు పోరాటం వస్తారని ఈ మీటింగ్ పెట్టాను. అలాగే రేపు పొద్దున్న కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ అయినప్పుడు కూడా 144 సెక్షన్ అమలు ఉంటుంది, 30 పోలీస్ శాఖ అమలు ఉంటుంది. ఎక్కడ కూడా దయచేసి ఊరుకుంటున్నారు. మీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నారు, చాలా గేట్లు ఉంటున్నాయి, చాలా యాక్షన్ జరుగుతున్నాయి, చాలా మంది నిర్బంధాలు జరుగుతున్నాయి. అటువంటి వాతావరణంలో వాళ్ళు కొన్ని ప్రాంతాలు వెళ్ళిపోయాయి. కాబట్టి మన ప్రాంతం అటువంటి వాతావరణంలో ప్రజలు కూడా ఆ పరిచయం మేరకు కూడా వెళ్ళకుండా అవ్వడం కోసం మీ సహకారంలో అది ఈజీగా సాధ్యమవుతుంది. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు చేస్తే అది సాధ్యపడుతుంది. మీ అందరికీ కూడా పేరు పేరున నేను మళ్ళీ కోరుచు. సో ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకత్వం వల్ల మరియు ఒక కాన్స్టిట్యూన్సీలో ఎన్నికల నాయకత్వం వల్ల కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు దశాదిశ నిర్దేశించేటటువంటి స్థాయిలో నేను నమ్ముతున్నాను. సో మనందరికీ బాధ్యత ఎవరికైనా అలాంటి దశాదిశను నిర్దేశించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు బాధ్యతలు కూడా ఎక్కువ. సో అలాంటి బాధ్యతలను మీరందరూ తీసుకోవాలి. శాంతియుతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ, ఎగ్జిట్ పోల్స్ వచ్చే కౌంటింగ్ ప్రక్రియ వరకు అంతా కూడా శాంతియుతమైన కాపాడుతూ డైరెక్షన్స్ బాగా ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేసుకోవాల్సిన విధంగా అందరం ఉండాలి. సో ముఖ్యంగా గెలుపు ఓటమి అనేటటువంటివి దైవాధీనాలు అనేటటువంటిది అందరికీ తెలిసింది. తెలుగులో ఎప్పటి నుంచో ఒక మానవుడిగా ఉన్న విషయం. సో ఈ గెలుపు ఓటమికి అతీతంగా
ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎలక్షన్స్ వస్తాయని అనుకుంటారు. సో మన గ్రామ మండల జిల్లా స్థాయిలో మనందరం కూడా వసుదైక కుటుంబం అట్లా ఒక కుటుంబ వ్యవస్థలాగే ఉన్నాం. కులాలకి మతాలకి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన మన దగ్గర వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా అక్క ఇట్లా మాట్లాడుకునేటువంటి ఒక మంచి వాతావరణం సుదూర వాతావరణం ఏదైతే మన గ్రామంలో ఉందో అది ఒక ఎలక్షన్ భాగంగా వాటి యొక్క రిజల్ట్ భాగంగా కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండేటువంటి దాన్ని ఆ బాధ్యతని అనేటువంటిది మనమే. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏల్పురం గ్రామంలో 1990-91 10వ తరగతి బ్యాచ్ ఈరోజు దారుమఠము వాటర్ ఫాల్స్ వద్ద పూర్వ విద్యార్థుల కలయిక అపరూప వైభవంగా జరిగింది. ఎక్కడెక్కడి నుండో హైదరాబాద్, తెనాలి, విశాఖపట్నం తదితర జిల్లాల నుండి వచ్చి చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుని ఆనందంగా గడిపారు. బెన్నయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం మా స్వగ్రామమైన డిఎల్ వరంలో ఫ్యామిలీ మెంబర్లతో ఏర్పాటు చేసుకుందామని తెలపడంతో స్నేహితులందరూ ఆనందం వ్యక్తం చేశారు. చూసారుగా ఎంత సరదాగా ప్రతి సంవత్సరం పంపించాలని కోరుకుంటున్నాను. కుదరకపోతే పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మన పాతురు ఇంచుమించు ఉద్యోగాలు స్థిరపడిపోయి స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఎవరికైనా అవకాశం ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఏదైనా సజెషన్స్ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయితే వాళ్ళ దగ్గర మన పిల్లలు జాయిన్ అయ్యారు ఏదైనా ఉంటుంది కాబట్టి కొంచెం గ్రూప్ లో ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి కానీ లేదంటే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా అవకాశాలు ఉన్నట్లయితే గ్రూప్ లో పోస్ట్ చేసేయండి. చేస్తే మన వాళ్ళు మన టీం అంతా కూడా అలర్ట్ అవుతారు. ఎవరికి అవకాశం ఉంటే ఎవరికి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం అవుతుంది. డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ క్యాడర్స్ లో ఉన్నారు. బిజినెస్ టైప్ లో కానీ లేదంటే రకరకాల పొలిటికల్ లీడర్స్ తో కానీ చాలా మందితో అచీవ్మెంట్స్ ఉంటాయి అందరికి. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఏదన్నా నాకు ఒక అవసరం రావచ్చు, అది ఎలా పరిష్కరించాలో తెలియకపోవచ్చు. అది మన గ్రూప్ లో పోస్ట్ చేసుకుంటే ఉన్న 80 మంది 90 మందిలో ఎవరికైనా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళు దాన్ని వెంటనే రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనలో చాలా మంది కొంచెం మంచి క్యాడర్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే మనం హెల్ప్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఆ తెలియక కూడా చాలా మంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నాం. ఏదో రకరకాల గొడవల్లో ఏదైనా ఉంటే లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా ఎక్కడైనా మంచి సీట్లో జాయిన్ చేయాలన్నా కానీ ఏదైనా ఒకసారి గ్రూప్ లో డిస్కస్ చేసుకుంటే మంచిది. ఎనీహో అందరం హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి. దేవుడి దేవుళ్ళు అందరూ కలకాలం హ్యాపీగా ఉండాలి. అందరూ వాళ్ళ యొక్క కుటుంబానికి సుఖ సంతోషంతో ఉండాలి. చక్కగా మ్యారేజ్ లైఫ్ చేస్తే ఏదైనా ఇంటిమేట్ చేయండి. సాధ్యమైనంత వరకు రావడానికి ప్రయత్నిద్దాము. ముందుగా ఇంటిమేట్ చేస్తే ఒక కనీసం బిఫోర్ 1 month అయినా ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే రిజర్వేషన్లు కానీ లేకపోతే సెలవులు కానీ లేకపోతే వెసులుబాట్లు అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మాక్సిమం వీలైనంత మట్టుకి 1 month బిఫోర్ ఇంటిమేట్ చేయగలిగితే అందరూ రావడానికి ప్రయత్నించారు. ఓకే, థ్యాంక్ యూ. హలో, చెప్పు ఏదైనా మైక్తోనే. నీ పేరా? యామ విజయవాడ. నాకు మొట్టమొదటి పెట్టాలి. అమ్మాయి పాటు చెప్తా ఉన్నాను. రామారావు నాగేంద్రపురంలో మా అత్త కొమ్మసింగి పక్కనే, మా ఊరు పక్కనే చేస్తాను. పిల్లలు బీటెక్, బాబు పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయింది. ఓకే బాయ్. నేనైతే ఖాళీరా, వేరే పని ఏమీ లేదు. హలో, చెప్పు ఏదైనా మైక్తోనే. నీ పేరా? యామ విజయవాడ. నాకు మొట్టమొదటి పెట్టాలి. అమ్మాయి పాటు చెప్తా ఉన్నాను. రామారావు నాగేంద్రపురంలో మా అత్త కొమ్మసింగి పక్కనే, మా ఊరు పక్కనే చేస్తాను.
పిల్లలు బీటెక్, బాబు పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయింది. ఓకే బాయ్. నేనైతే ఖాళీరా, వేరే పని ఏమీ లేదు. ఓకే చెప్తే కొంచెం ఏమన్నా చూస్తాను రా. సరే ఏమైనా ఉంటే అవునంటే చెప్పండి. మన వాళ్ళు శాసనత్రం తిరుపతి వెళ్ళినప్పుడు నాకు తిట్టింది, ఫోన్ చేయలేదు, అది కూడా చెప్తున్నాను మీకు. చెప్పాను. ఓకే ఓకే, దిస్ ఇస్ లంచ్ టైం. జనసేన పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ వెంకటరామాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం లక్ష్మణరావు ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడిపోయి మరణించాడు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన నాయకులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులతో కలిసి శీలం లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించారు. ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కన్నపల్లి నూకరాజు, పిల్ల శివశంకర్, జ్యోతుల సతీష్, జాబాది ప్రసాద్, తెలగన్శెట్టి వెంకటేశ్వరరావు, మత్స అప్పాజీ, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, మొరాలశెట్టి, సునీల్, పాఠన్శెట్టి, చిన్నబాబు, సలాది లక్ష్మీనారాయణ, సుంకర బుజ్జి, సలాది తదితరులు పాల్గొన్నారు. చెందినటువంటి శీలం లక్ష్మణరావు ఇటీవల కాలంలోనే చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి మరణించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ తరఫున వీరి కుటుంబానికి వేళ అండగా నిలబడడం ఉద్దేశంతో వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వీరి కుటుంబానికి మేము ఒకటే మాట చెప్తున్నాం, జనసేన పార్టీ ఎప్పుడు కూడా వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆపదలు ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టదు. వారి కుటుంబాన్ని మేము వెన్నంటూ ఉంటాం. వారికి అన్ని రకాలు కూడా మేము సహాయం చేస్తాం, సపోర్ట్ చేస్తామని, అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వీరికి బాసటగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల కేంద్రంలో ఇందిరా కాలనీని ఈరోజు తెల్లవారుజామున నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆదేశాల మేరకు సీఏ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో 80 మంది సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ఇందిరా కాలనీలో 320 గృహాలను తనిఖీ చేయడం జరిగిందని, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ 144 సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల 4 కంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదని సూచించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల ఎస్ఐ ఎస్వీఎస్ సుబ్రహ్మణ్యం, వీర్లపాడు ఎస్ఐ లక్ష్మణుడు, చంద్రలపాడు ఎస్ఐ ధర్మరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కార్డినెన్స్ సత్యంలో భాగంగా కంచికచర్ల ఇందిరా కాలనీలో కార్డినెన్స్ సత్యం చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సత్యంలో మా నందిగామ సబ్ డివిజన్ నుంచి నేను 5 ఎస్ఐలు 80 మంది సిబ్బందితో ఈ కార్డినెన్స్ సత్యం ఇందిరా కాలనీలో చేయడం జరిగింది. సుమారు ఈ ఇందిరా కాలనీలో ఉన్నటువంటి 320 గృహాలను, అక్కడ ఉన్న వ్యక్తులను కూడా చెక్ చేయడం జరిగింది. ఐరిష్ మొబైల్ సహాయంతో ప్రతి ఒక్కరి యొక్క ఐరిష్ కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా మాకు 24 మోటార్ సైకిళ్ళు, రికార్డు లేని మోటార్ సైకిల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత అరెస్ట్ అయినటువంటి మేచర్ల అరుణ్ కుమార్, ఇతను పాత NDPS కేసుల ముద్ద, ఇతను కూడా గుర్తించడం జరిగింది. ఇతను కూడా స్టేషన్ తీసుకెళ్తాం. మళ్ళీ ఈ రీసెంట్గా అయినా కేసులు చేశారమో విచారణ కూడా చేస్తాం. అదేవిధంగా ప్రతి ఇంటి దగ్గర ఉన్న పరిసరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏమైనా మారిన ఆయుధాలు కానీ ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా దొరకలేదు. ఈరోజు ఇది కార్డినెన్స్ పూర్తి చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా 144 ఉండడం వల్ల ఎవరు కూడా 4 కంటే ఎక్కువ గుమ్ముకూడకూడదని కంచికచర్ల ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎయిడ్స్ బాధిత పిల్లలను అక్కును చేర్చుకుని వారి ఆలనా పాలన చూస్తున్న గాజువాకలోని డిజైర్ సొసైటీ సమ్మర్ క్యాంపు పేరిట నిర్వహిస్తోన్న వేడుకలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కరుణన్ రెడ్డి నరసింహరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న పిల్లలకు డిజైర్ సొసైటీ అమ్మలా లాలిస్తూ నాన్నలా కంటికి రెప్పలా చూసుకుంటుందని తెలిపారు. పిల్లల ఆత్మస్థైర్యాన్ని నింపుతూ సొసైటీ చేస్తున్న కృషి ఎంతో విలువైనదని కొనియాడారు. ఇక్కడ చదువుతున్న పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జి రవిబాబు, గాజువాక ఇన్ఛార్జ్ లక్ష్మణ్, ఎస్వీకే పరశురాం, వీరయ్య, యోగా గురు ఈశ్వరరావు, శ్రీరాములు నాయుడు, శివం, శివ, రజనీ తదితరులు పాల్గొన్నారు. అందరూ డిజైన్ స్టాఫ్, టెలికల్ టీం అందరూ రావాలి. మన ఫొటోస్ తర్వాత అందరూ షేర్ చేస్తారు. ఫొటోస్ ఎవరు తీయొద్దు, అందరూ వచ్చేసి నుంచి మనము గాజువాకలో ఉన్నటువంటి డిజైర్ సంస్థ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్ అనేది మొన్న శనివారం రోజు అంటే 25వ తారీఖున స్టార్ట్ అయింది. ఈ క్యాంపుకి దాదాపు ఒక 100 మంది పిల్లలు అంటే హెచ్ఐవి సోకినటువంటి పిల్లలు, వైజాగ్ ఇటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు, అట్లాగే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ వాళ్ళు కూడా ఇక్కడికి ఈ క్యాంపులో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్యాంప్ అనేది ప్రతి సంవత్సరము మే ఆఖరి వారంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు హెచ్ఐవికి పూర్తి నయం అనేది ఇంకా లేదు. కొన్ని మందుల ద్వారా వాడడం ద్వారా హెచ్ఐవి సోకిన వాళ్ళలో జీవితకాలాన్ని పెంపొందించడానికి దోహదపడుతున్నాయి. అట్లాగే ఈ క్యాంపులో ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఒక అనంతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నింపడం జరుగుతుంది. అది ఒక రకమైన మందులాగా ఉపయోగపడుతూ పిల్లలు తీసుకున్నటువంటి మెయిన్ మెడిసిన్స్ డైజెస్ట్ అయ్యేలా చూడడం, అట్లాగే సైకలాజికల్ డిప్రెషన్ ఏమైనా ఉన్నా కూడా వాటిలోంచి వాళ్ళని బయటకు తీసుకురావడం, అట్లాగే పిల్లలు ఒక చైల్డ్హుడ్లో కావాల్సినటువంటి సంతోషాన్ని, అట్లాగే ఒక బాల్యాన్ని మొత్తం ఏ విధంగా ఒక నార్మల్ చైల్డ్ ఎంజాయ్ చేయగలుగుతాడో అంతకు మించి ఈ పిల్లలు రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ 3 రోజుల ద్వారా అందినటువంటి ఆనందం, ఈ సంతోషం మళ్ళీ వచ్చే సంవత్సరం సమ్మర్ క్యాంప్ జరిగేంత వరకు కూడా వాళ్ళల్లో నిలిచిపోయి ఉంటుంది. వాళ్ళు మందులు తీసుకోవడంలో కానీ వాళ్ళ జీవితకాలను పెంపొందించుకోవడంలో ఇది ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇది కేవలం మాటల్లో చెప్పడం కాదండి. 2009లో మేము ఫస్ట్ సమ్మర్ క్యాంప్ని హైదరాబాద్లో చేయడం జరిగింది. దాని రిజల్ట్ని చూసి మేమే ఆశ్చర్యపోయాము. పిల్లలు సమ్మర్ క్యాంప్ రాకముందే కొన్ని నెలల ముందే సార్ క్యాంప్ ఎప్పుడు అని పిల్లలే కాకుండా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా అడగడం ఒక నిదర్శనం దీనికి. అది చాలా ప్రాక్టికల్గా మేము చూసిన తర్వాతే ప్రతి చోట జరపాలనుకున్నాం. 2009లో స్టార్ట్ అయింది. హైదరాబాద్లోనే కాకుండా తర్వాత వైజాగ్లోను, బెంగళూరులోను, ముంబైలోను, అట్లాగే ఢిల్లీ, గుర్గావ్ లాంటి ప్లేసెస్లో కూడా సమ్మర్ క్యాంప్ని కండక్ట్ చేసి అక్కడున్న పిల్లల యొక్క జీవితకాలాన్ని పెంపొందించడానికి కూడా డిజైర్ సొసైటీ తోడ్పడుతుంది. దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఆల్ కమ్యూనిటీ మెంబర్స్కి, అట్లాగే మన రవీంద్ర భారతి ఇండియన్ స్కూల్ పరశురాం గారు వీళ్ళకి వసతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి 3-4 రోజుల యొక్క వసతి ఫెసిలిటీ, వాళ్ళు ఉండడానికి ఆశ్రయాన్ని కల్పిస్తున్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే దాతలకు, అట్లా కమ్యూనిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ దీనికి కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళందరికీ సంతోషం. అట్లాగే ఈ క్యాంపు గురించి ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడినటువంటి మీడియాకి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్ని రకాలుగా ఇక్కడ వసతి, వాళ్ళకి మందులు, వాళ్ళకి చదువుతో పాటు వాళ్ళకి విద్యావంతులు చేస్తూ వాళ్ళ ఫ్యూచర్లో మాకు ఇంట్లో ఎలా ఉంటారో అదేవిధంగా మన హాస్టల్లోని కూడా డిజైర్ సొసైటీలో కూడా వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నందుకు మరొకసారి డిజైర్ సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ రవిబాబు గారికి, ముఖ్యంగా గాజువాక శాఖలో లక్ష్మణ్ గారు అయితే రజనీ గారు వాళ్ళిద్దరూ నిరంతరం పిల్లలు బాబాబులు చూసుకుంటూ వారికి ఏది అవసరమైనా సరే నిరంతరం అందిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, పిల్లలు మీరందరూ చాలా చక్కగా చదువుకోవాలి. మీరు స్కూల్స్కి వెళ్తున్నారు. మన పరశురామ స్కూల్లో సుమారు 15 మంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మీరంతా కూడా బాగా చదువుకొని ప్రయోజకులై ఈ డిజైర్ సొసైటీని మాత్రం మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్, ఇందాక ఆ అబ్బాయి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, అలా వివిధ శాఖల్లో ప్రయోజకులు అవుతారు. మీరు అయిన తర్వాత, మీరు బాగా అభివృద్ధి చెందిన తర్వాత మనం ఈ డిజైర్ సొసైటీ ద్వారా చదువుకొని ఇంత ప్రయోజకులయ్యాన్ని గుర్తుంచుకొని ఇలాంటి సొసైటీలకు మీరు కూడా సహాయం చేసే మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి మన గాజువాకలో డిజైర్ సొసైటీలో మీకు ఎటువంటి అవసరాలైనా సరే ఉంటే మీరు లక్ష్మణ్ గారు తెలియజేస్తే ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సమ్మర్ హాలిడేస్కి మీ వేరే పిల్లలైతే అందరూ వాళ్ళ అమ్మమ్మ గారింటికో తాతయ్య గారింటికో విదేశాలకో వేరే ప్రాంతాలకో వెళ్తుంటారు. కానీ డిజైర్ సొసైటీ ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీలో ఉన్న ప్రతిభను ఏదైతే డాన్స్ కావచ్చు, బాగా మాట్లాడడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, ఏమైనా స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మీకు నేర్పిస్తూ ఆ 3 రోజుల్లో గెలిపించడం వాళ్ళకి మరి మంచి ప్రైజెస్ కూడా ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా చాలా చక్కగా ప్రోత్సహించినందుకు, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరొకసారి డిజైర్ సొసైటీ యాజమాన్య పెద్దలు రఘుబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు యోగా కూడా ప్రాధాన్యత ఉందని నిరూపించి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొడతాల రామకృష్ణ మాట్లాడుతూ, జార్జ్ క్లబ్ భారత స్వాభిమాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణలో గల పతాంజలి యోగా 2వ వార్షికోత్సవం. దీనిలో భాగంగానే మన ప్రాంతంలో కూడా సంస్కృతి సాంప్రదాయాలతో పాటు యోగా కూడా ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక భాగంలో 1 గంట కేటాయించి నేర్చుకునేలా తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. యోగా ప్రాణాయామం ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుందని, విద్యార్థులకు తమ తరగతులు యోగా కనీసం 1 గంట అయినా సాధన చేసేలా తమ వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ మార్గాన్ని ఆచరించిన వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ప్రస్తుత బయట ఆహారం కలుషితంగా ఉంటుందని, అవకాశం ఉన్నంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తాను కూడా ఇదే జీవన శైలిగా చేస్తున్నానన్నారు. మరో ముఖ్య అతిథి స్వామి రితీష్ దేవ్ మాట్లాడుతూ, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పతంజలి హరిద్వార్ భారతీయ శిక్షా బోర్డు ద్వారా కృషి చేస్తుందన్నారు. అలాగే యోగా నేర్చుకున్న వారి మైండ్ చాలా చురుకుగా పనిచేస్తుంది. శిక్షణ పొందిన యోగా టీచర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జార్జ్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి విఎస్ఎంకే జోగి నాయుడు, బుద్ధ కాశీ విశ్వనాథ్, వి చంద్రశేఖర్, కోడూరు దాత్రి, ఆయుర్వేదిక నిలయం డాక్టర్ సుందర్రాజు పెరుమాళ్లు, రాష్ట్ర కమిటీ పార్ట్నర్ శ్రీరవి, బీఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాస్, టీఎస్వి ప్రసాదరావు, పీవైఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి సాయి నాగేశ్వరరావు, కిసాన్ సేవా సమితి ఉపాధ్యక్షులు కృష్ణశ్రీ, మహిళా పతాంజలి రాష్ట్ర కమిటీ మెంబర్, అనకాపల్లి జిల్లా కమిటీ బీషెట్టి దొరమనాయుడు, జి మంగయ్య, సత్యనారాయణ, కాండ్రేగుల చిన్న, కోలాపర్తి కన్నబాబు, పెంటకోట సుబ్రహ్మణ్యం, కొడతాల శివాజీ, ఆళ్ల సూర్య, రామకృష్ణ, కొడతాల పెద్ద, ఆడారి చినవీర నాయుడు, కర్రి గంగాధర్, వంశీధర్, రోహిణి అన్ని ప్రాంతాల యోగా సాధకులతో పాల్గొన్నారు. చెప్పటం రాలేదు, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో చాలా కలుషితమైనటువంటి వాతావరణంలో తక్కువ కలుషితమైంది శాకాహారం. శాకాహారం కలుషితం కాలేదని చెప్పట్లేదు, కానీ చాలా తక్కువ కలుషితం. ఆ కలుషితం వల్ల మనం ఆరోగ్యాలు పాడైపోయేంత కలుషితం ఇంకా రాలేదు. అందువల్ల అది మనం శుభ్రం చేసుకునే అవకాశం మనకు ఉంది, కానీ నాన్ వెజిటేరియన్ అవకాశం లేదు. నేను 35 సంవత్సరాలుగా నేను వెజిటేరియనిజమే. నేను ఎక్కడ కూడా తీసుకోను, ఎప్పుడు కూడా. ఇది అందరూ ఆచరించగలిగితే చాలా మంచిది. ఎందుకంటే ఈ రకంగా చేయటం వల్ల జీవహింసను మనం వ్యతిరేకించిన వాళ్ళం అవుతాం, మన జీవితాలు మనం బాగుపరుచుకున్న వాళ్ళం అవుతాం. 2 లాభాలు ఉన్నాయి దీనికి. सननं प्राणगुंजन धनन गणनं तेरे मुझे
చెన్నారి కే సుకీర్తి నెక్స్ట్ కూచిపూడి నృత్యంతో అలరిస్తారు రావాల్సిందిగా కోరుతున్నాం. Thank you very much. మరి మన ముందు ప్రదక్షిణ ఇస్తున్న వారు మొత్తం కూడా ఇక్కడ యోగా సెంటర్లో
कपटकिन्यै नमः। ॐ विजयायै नमः। ॐ सर्वमङ्गलायै नमः। ॐ ज्वालामालिन्यै नमः। ॐ शान्ति शान्ति డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ గారిని వేదికను అలంకరించగా కోరుతున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసిటివాడ వెంకటాద్రిపై శ్రీవారి చూతఫల సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారికి ఆలయ సాంప్రదాయానుసారం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 1108 మామిడి పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి మహాభిషేకంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీవారికి కన్నుల పండుగ నక్షత్ర హారతి నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాదాలుగా శ్రీ చూత ఫలాలను అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన పురోహితులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. జై శ్రీమన్నారాయణ. పెందుర్తి వెంకటాద్రి మన ఆలయంలో ఈరోజు విశేషంగా సహస్ర చూత ఫలాలతో శ్రీవారికి నివేదన కార్యక్రమం చేసుకోవడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత వచ్చే శనివారం నాడు కానీ స్వామివారికి వైశాఖ మాసం అనేది మామిడి పండుకి మల్లెపూలకి చాలా ప్రసిద్ధి అనమాట. ఈ మాసంలో ఖచ్చితంగా ఆ మామిడి పండు స్వామికి నివేదన చేయాలి, మల్లెపూలతో స్వామికి ఆరాధన చేయాలన్నమాట. ఇది శాస్త్రం చెప్పిన మాట. దీన్ని ప్రమాణంగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మామిడి పండుతో విశేషంగా శ్రీవారికి నివేదన చేస్తాం. కానీ ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ మందిగా రావడం వల్ల సహస్ర చూత ఫలాన్ని శ్రీవారికి నివేదన చేసి అవన్నీ ఆరగింపైన తర్వాత బయటికి తీసుకొచ్చి చక్కగా వాటిని అన్ని ప్లేట్లుగా కట్ చేసి ప్రతి భక్తులకు కూడా ప్రసాదంగా తినడం జరుగుతుందన్నమాట. ప్రగాఢ విశ్వాసం. స్వామివారి ప్రసాదం తిన్న తర్వాత ఈ మామిడి పండు బయట తినడం వీళ్ళందరికీ చాలా ప్రగాఢ విశ్వాసం. ఇందులో వచ్చిన చాలామంది
స్వామికి నివేదన చేసిన తర్వాత మామిడి పళ్ళు తింటారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆనవాయితీ. అలాగే తర్వాత పెద్దలకు మామిడి పళ్ళు ఇచ్చుకొని, విసినకర్ర ఇచ్చుకొని, మంచినీళ్ళు సీసా కొండతో ఇచ్చుకొని ఇదంతా కూడా చేసుకుంటారు. అందులో భాగంగానే ఇవాళ ఈ మామిడి పళ్ళు స్వామివారికి నివేదన చేసాం. ఆ గోవిందుడికి నివేదన చేసిన మామిడి పళ్ళని భక్తులందరికీ కూడా శుభ్రంగా ముక్కలు కట్టేసి ఇవ్వడం జరిగింది. వృద్ధాప్యులు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ మంచి జ్యూస్ తయారు చేసి వాలంటీర్స్ అందరూ చక్కగా ఇస్తున్నారనమాట. వేలాది మంది భక్తులు వచ్చి ఈ రోజు నుంచి సాయంత్రం దాకా కార్యక్రమంలో పాల్గొని తెలుస్తుంది. జై బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నముసిరివాడ వెంకటాద్రిపై శాస్త్రోక్తంగా శ్రీవారి చూతఫల సేవ. 1108 మామిడి పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ఆలయ పురోహితులు. భారతీయ జనతా పార్టీ సేవా సంపర్క అభియాన్లో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ. హాజరైన రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ. సబ్బవరం మండలంలో సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. పత్రాలు లేని 26 వాహనాలను, ఒక కారు సీజ్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.